హాయ్ ఫ్రెండ్స్, చూడండి టాటర్ ఎంతవరకు దిగబడిపోయిందంటే చాలా లోతు. వీలు మాత్రం ఏం కనిపించట్లేదు. చూడండి ఎంత లోతు దిగిపోయిందంటే చాలా కష్టపడుతుంటారు, అయినా రావట్లేదు. ఒకటి కాదు, 2 టాటర్లు తెచ్చి లాగినా చాలా సేపు వరకు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఉదయం దిగిపోయింది గుంతలో, ఇప్పుడు వరకు రాకుండా చాలా చికాకు పెడుతుంది. ఇవాళ చాలా వెరీ వెరీ బ్యాడ్ డే అనేసి కూడా అనొచ్చు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా ఏం చేయలేకపోతున్నారు, ఎటువంటి సొల్యూషన్ కూడా ఏం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే అది చాలా లోతు వరకు కూరుకుపోయి ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకనేసే రెండింటితో కూడా కట్టి లాగి కూడా అయినా కూడా ఇంత రవ్వ కూడా కనీసం కందట్లేదు. చూడండి 2 టాటలు కూడా తీసేయడం జరుగుతుంది, కానీ అది రావట్లేదు. ఎందుకంటే చాలా లోతు వరకు కింద కూరుకుపోయింది. ఇది రావడం కారణం ఏంటంటే మా గ్రామంలో పాత వెళ్ళేటటువంటి రేకులు కూడా తీయడం జరిగింది. అందుకనేసి ఒక టాటర్ టక్కు పెట్టేసి కొన్ని నెల్లులు అనేది రేకులు తీసేయడం జరుగుతుంది. ఆ రేకులు రేకులు అనగా ఎక్కువ కూడా కాదు, ఒక 10 రేకులే. అవి లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రిటర్న్ వస్తుండగా ఇది కూరుకుపోవడము చాలా బాధాకరంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీంతో పీకులాట అయ్యి చాలా ఇబ్బంది పడతాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతలా కష్టపడినా కూడా కనీసం ఫలితం కూడా ఏముండట్లేదు. అట్లా లెక్కితే అనేసి మట్టి కూడా చాప్ చేస్తాను, అయినా కానీ ఎక్కడం లేదు. చూడండి ముందుకి వెనక్కి జరుపుతున్నా. ఈ ఎలగలు దించితే ఎలగలు అవుతుందనేసి ఎలగలు లెక్కితే చాలా పైత్రాలు అయితే చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనతో, ఇంతమంది కూడా ఒక్కొక్క ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎలా పైకి లేపాలనేసి చూస్తున్నా. అయినా కానీ ఎవరి వల్ల కూడా ఏమి కావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. చూడండి చూస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, అయినా కూడా దింత్రవ కూడా పైకి రావట్లేదు అది. ఎందుకంటే చూడండి ఎంత వీలు మొత్తం మునిగిపోయింది, అంత లూజ్ మట్టి. వెళ్ళేటప్పుడు చాలా గట్టిగానే ఉంది, కానీ ఇప్పుడు చూసేసరికి చాలా లూజ్ మట్టి. చూడండి వీలు మొత్తం కిందకి వెళ్ళిపోయింది. అది ఎలా వస్తుంది అనేసి మాకే అల్ల కొల్లలంగా ఉంది, కానీ తీయడం అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అయినప్పుడు కూడా ఏమి కూడా చూడండి ఆ రేకుల పైకి పాత ఇంటి రేకులు ఇప్పడం జరిగింది. అవే దానిపైన చిన్న చిన్న దూలాలు అడ్డుకారులు కూడా ఉన్నవి. చూడండి ఈ రేకుల కోసం ఉదయం నుంచి 10 మందిని కష్టపడ్డాం. 2 టాటర్లు ఒక ట్రక్తో సహా ఏమీ చేయలేకపోయినాం ఈవేళ. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మొత్తం ఇప్పుడు కొంచెం నేను కూడా ఎక్కడ చూడలేదు, వీళ్ళు మొత్తం మురిపోయింది. ఏదో దమ్మళ్ళు ఏదో మునిగిపోయి ఉంటాయి టాటర్లు, అంతే తప్ప. కానీ ఇలాంటి గట్టి భూమి మీద కూడా ఆ లూజ్ మెట్ ఎంత దీనికి అయిపోయిందో చూడండి. వెళ్ళేటప్పుడు బాగానే ఉండితే వచ్చేటప్పుడు మరి లోడు కాదు అలా అనేసి ఎంటీ బండి జస్ట్ 10 రేకులు ఉంటాయి, కొంచెం కర్రలు ఉంటాయి, అంతవరకే. చూడండి ఇబ్బంది పడి తీస్తాంట అంతే నన్ను, ఎందుకంటే అది రావట్లేదు. దానికి ఏదైనా చిన్న సొల్యూషన్ ఉంటుంది అనేసి దానికి దారంట అదే వీలుకున్న మట్టిని అలాగా ముందర కొంచెం తోవ చేస్తాండ్రు. అదే గుంపం తెచ్చి కూడా దానితో పాటు ఇద్దరు మట్టి చేయడం జరుగుతుంది ఈలోపు. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీలు రావడానికి ముందుకు కొంచెం తోవ అవ్వాలి కాబట్టి మనకు సింపుల్గా ఎక్కడ కొంచెం ఛాన్స్ ఉంటుంది అనేసి ఈ యొక్క ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చేస్తున్నా. అయినప్పుడు మట్టి కూడా చూడు ఎంత లోతుగా తీయవలసి వస్తుందో. తీసినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నా ఇవాళ అయితే. ఈ ట్రాక్టర్ ఉండిపోవడం కాదు, కానీ ఎవరికి కూడా ఫుడ్ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఇన్ టైంలో వెళ్ళవలసిందే. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా కూడా అలాగా ఉండిపోవడం జరిగింది ఈ ట్రాక్టర్ వల్ల. ఈ ట్రాక్టర్ రాలేదని ఇంకో ట్రాక్టర్ కూడా తెచ్చాం, అయినప్పుడు కూడా అది కింద నుంచి పైకి ఎక్కట్లేదు. 2 ట్రాక్టర్లు ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి సుమారు మట్టి అయితే తీయడం జరిగింది. మరి ఇంకా కొద్దిసేపులో అందరం కూడా వెనక్కి నెట్టేసి తీయడం జరుగుతుంది. పూర్తిగా మట్టి అయితే తొలగించడం జరిగింది. వీళ్ళకి ఏమి అడ్డు లేకుండా కొంచెం మూవ్ చేస్తే వెళ్ళడానికి అనేసి ప్లాన్ చేసాం. అయినప్పుడు కూడా చూడండి ఫ్రెండ్, ఒకటి కాదు 2 టాటర్లు పెట్టి లాగడం జరుగుతుంది. జస్ట్ ఒట్టి టక్కు తీయడాకే 2 టాటర్లు పెట్టి జరుగుతుంది. అదే లోడ్ బండి ఏమి కాదు. అదే లోడ్ బండి అయితే అసలు తీయలేకపోతున్నామో, ఏదో జేసీపీ ఒక్కొక్కరైనా తేవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సాయం కూడా చేస్తారు. ప్రతి ఒక్క సాయం కూడా నెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దానికి కొంచెం సపోర్ట్ చేయడమే మనం, ఇంకా దానికి ఇంకేం లేదు. కొంచెం నెట్టడం జరిగితే అలా కొంచెం వెళ్తుంది అనేసి కొంచెం సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. వాళ్ళకి కూడా తెలుసు అది మొత్తం మీద అలా లాగేసింది. ఓకే వచ్చేసింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి ఇక్కడ సాయంత్రం పడిపోయాము.